ఏపీలో చిన్న తరహా పరిశ్రమలకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల్ని నిర్మిస్తోంది. తొలి ఇండస్ట్రియల్ పార్క్ నెల్లూరు జిల్లాలో పూర్తయింది. త్వరలోనే సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్కి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఇండస్ట్రియల్ పార్క్కి ఒక ప్రత్యేకమైన పేరు నిర్ణయించింది ప్రభుత్వం. అదే భారత్ సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా 49 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుల్ని నిర్మిస్తోంది. రాష్ట్రంలో 17 జిల్లాల్లో ఈ పారిశ్రామిక వాడల నిర్మాణాలు జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల అభివృద్ధి కార్యక్రమాల్లో పలు రికార్డులు సాధిస్తున్నారు. లేటెస్ట్ గా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణాన్ని కూడా ముందుగా పూర్తి చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మట్టెంపాడు వద్ద ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. మొదట 2 దశల్లో 60 ఎకరాల్లో నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 550 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమలకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల్ని సిద్ధం చేసేందుకు గాను 2014-2019 మధ్య కేటాయింపులు జరిగాయి. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలకు పైగా రైతుల భూములకు పరిహారం కూడా అందించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి మేలు చేసేదానికి ఈ ప్రాంతంలో 500 ఎకరాల్లో అక్షరాల 500 ఎకరాల్లో ఆ యొక్క పార్కుని నిర్మాణం చేయాలి. ఇది నా ఆకాంక్ష. అయితే ఎప్పుడో ఈ కళ సాకారం కావాల్సింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేనున్నప్పుడు నెత్తి నోరు బాదుకున్నా, అరిసి గీపెట్టినా గొంతు అరిగిపోయింది, కానీ ఆ యొక్క కళ సాకారం కాలేదు. ఎట్టకేలకి ఈనాడు 30 ఎకరాల్లో సాకారం అయింది. అప్పట్లో ఆ భూములు తమవి అంటూ అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. వీటన్నింటినీ పరిష్కరించి త్వరలోనే మొత్తం భూముల్లో ఇండస్ట్రియల్ పార్కును విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఏపీలో ఇది అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ గా నిలవనుంది. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి విస్తారమైన అవకాశాలున్నాయన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆటోనగర్ మిత్రులు నా వద్దకి కొంతమంది వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి మాట, అన్న ఇటీవల వెళ్ళి చూసాము, ఒక ప్రైవేట్ అత్యాధునిక లేఅవుట్ కంటే అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు, ధన్యవాదాలని. కానీ ఇక్కడితో అడుగులు ఆగిపోలేదు. ఇది తొలి అడుగు మాత్రమే. 2వ దశ కింద మరికొంత స్థలం, 2వ దశ కింద మరో 30 ఎకరాల్లో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి వేగవంతంగా శ్రీకారం చుడతాం. కానీ ఈ 30, ఆ 30, 60 మాత్రమే. అంతిమ లక్ష్యం మాత్రం 500 ఎకరాల్లో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట్లాడుతున్నాను. నెల్లూరు ప్రాంతం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ పారిశ్రామిక వృద్ధికి అనేక అనుకూలతలున్నాయి. నెల్లూరు సముద్ర తీర ప్రాంతం బంగాళాఖాతం తీరంలో ఉండడంతో రవాణా వాణిజ్యానికి అనుకూలంగా ఉంటుంది. కృష్ణపట్నం పోర్టు ఇక్కడ ఉండడం వల్ల దిగుమతులు ఎగుమతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో మైకా, క్వార్ట్జ్, సిలికా, బెరైటీస్, వెర్మికులైట్, లాటరైట్ వంటి ఖనిజాలు లభిస్తాయి. వీటి ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులైన వరి, వేరుశెనగ, చెరకు, పొగాకు వంటి పంటలు ఇక్కడ బాగా పండుతాయి. వీటిని ప్రాసెస్ చేసే ఆహార పరిశ్రమలకు కూడా మంచి అవకాశం ఉంటుంది. వీటితో పాటు రొయ్యలు, చేపల ఉత్పత్తి కూడా ఇక్కడ అధికంగా ఉంది. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తోంది. రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసి పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ అంశంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనులన్నీ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.